ప్రాంతీయ పార్టీలంటే పక్క పార్టీ అధ్యక్షుడే సీఎం కుర్చీలో కూర్చుంటాడు. జాతీయ పార్టీల అట్లుండదుల్లో. పార్టీల సీనియర్ ఎవరు, ఎవరికి ఎక్కువ బలగం ఉంది, పబ్లిక్ల పతారా ఎంతుందనేది పక్కా చూస్తారు. ఢిల్లీలో హైకమాండ్ చర్చల మీద చర్చలు చేసి డిసైడ్ చేస్తుంది. పోటీలా 3-4 ఉంటే బుద్రికిస్తారు. కానీ అట్లా కూడా 5 ఏళ్ళు ఆళ్ళే ఉంటారనే నమ్మిక లేదుల్లా. నడిమిట్లా ఏమైనా కావచ్చు మరి. తెల్లారితే సిద్ధప్ప మాజీ సీఎం అవుడు పక్క 11 గంటలకు రాజీనామా ముహూర్తం అని కర్ణాటకలో నడుస్తున్న గట్టి ప్రచారము. మంత్రులను ఇంటికి పిలుచుకొని నాష్ట చేసి సీదా లోక్ భవన్ కు పోయి గవర్నర్ గారికి కాగితం ఇస్తానికి అపాయింట్మెంట్ కింద ఫిక్స్ అయిందట. మళ్ళా ఆల్రెడీ నిన్ననే ఢిల్లీకి పోయి కాంగ్రెస్ హైకమాండ్ తోటి మాట ముచ్చట్లు నడిచినాయి. ఇలా ఢిల్లీ పెద్దలే బెంగళూరులో దిగేండ్రు. అయితే పార్టీ పవర్ కు వచ్చినాడే సీఎం సీట్ కోసం డీకే శివకుమార్ సార్ తోటి జగడం నడిచింది. కాకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య సార్ కి సపోర్ట్ చేసుడుతోటి ఈసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడే చెప్పిరట నువ్వో 2.5 ఏళ్ళు ఆయన ఒక 2.5 ఏళ్ళు అని. ఇప్పటికే 3 ఏళ్ళు అయ్యే వరకు ఈయన దిగుడు ఆయన ఎక్కుడు ఖాయమైందట. ఇక సిద్ధిరామయ్య సార్ను రాజ్యసభ ఎంపీని చేసి పార్లమెంట్ కు పంపుతారని, సార్ కొడుకుని మంత్రి చేస్తారని గుసగుసాలు. వీళ్ళిద్దరు నడుము ఇట్లా నడుస్తుంటే నడుమిట్ల పోలీస్ మంత్రి పరమేశ్వర సార్ కూడా లైన్లు ఉన్నాడు. దళిత లీడర్ నన్నే సీఎం ను వేయాలని. ఇదంతా ఇప్పటి ముచ్చట. ఇక తెల్లారే వరకు కర్ణాటక రాజకీయం ఎట్లుంటుందో తెలియదు. రేపటి సంగతి రేపు చెప్పుకుందాం. మీకు ఉంటాం మరి.